చేస్తారు, పైకి కిందకి లిఫ్టింగ్ చేసి బయటికి లాగేస్తారు. మన బంపర్స్ కానీ సెల్ కానీ 14 టైర్ ఎప్పుడు తీసుకున్నావు? కూతుంది ఎందుకు ఇట్లా కూతుంది ఏదన్నా? ఇప్పుడు ఇంజన్ అయితే మొత్తం ఇప్పుతారంట, మొత్తం లోపల బానట్ ఇట్లా మొత్తం తిప్పాలి. మన బండిలో సామాన్లు అన్నీ తీసేసి అడ్డం ఉన్నాయి, బానట్ లేపేసి దానికి ఉన్న స్క్రూలు ఇప్పేసి మొత్తం బానట్ కింద పెట్టాలి. వాళ్ళకి ఫ్రీగా మొత్తం అంత ఇంజన్ ఇప్పేసుకొని ఏం పోయింది ఏందనే చెక్ చేస్తారనమాట. ఏందో మాకైతే చూసిరుగా లాస్ట్ వీడియోలో అన్ని చూపించిన కదా. చిన్న పని అనుకున్నాం కానీ అది పెద్ద పని పెట్టింది. ఇంజన్ పని హాఫ్ ఇంజన్ అయితేనో మనకి ఒక 70,000-80,000 దాకా అవుతుండొచ్చు నాకు తెలిసినంత వరకు అందాదా. ఫుల్ ఇంజన్ అయితేమో 1,50,000 వరకు అవుతుండొచ్చు. కానీ అందులో వ్యారెంటీ ఉంటుంది కాబట్టి మనకి వారంటీలు అన్నీ వచ్చేస్తే మనకి 10,000-30,000 ఖర్చు అయిపోతుంది అనమాట. చూద్దాం ఏమవుతుందో ఎంత అవుతుందో అనేది పక్కన పెడితే ఫస్ట్ ప్రాబ్లం ఏందని తెలుసుకుందాం. ఎక్కడంగా తీసుకో. సీట్లు అన్నీ తీసేసినాం, ఈ సీట్లు కూడా తీసేసేయాలి. బానట్ ఓపెన్ చేస్తే వాళ్ళే తీసుకుంటారు. మొత్తం బానట్ నట్లు ఇప్పేసి తీస్తారా బయటికి, లేకపోతే అట్నే ఉంచి వర్క్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఇంక ఇట్లా ఓపెన్ చేసినప్పుడే దుమ్ము ధూళి అంత ఉంటుంది కింద. మనం రోజు క్లీన్ చేయం కదా, బాగా ఉంటుంది. యాసిడ్ అయ్యి యాసిడ్ వాటర్ ఎప్పుడన్నా బ్యాటరీలో వాటర్ తక్కువ అయితే పోసుకుంటానికి ముందుగా తీసి పెట్టుకున్నాం. ఇంత పని అయిపోయిన తర్వాత మనకైతే ఏమవుతుంది పానం. మంచిగా లోడ్ చేసుకొని పోతున్నాం. ఇంకొక మా అంటే ఒక 400 కిలోమీటర్లు పోతే వెళ్ళిపోదు. ఇప్పుడు మధ్యలో పని పెడుతుంది, పని ఆపేస్తుంది బండి. అందరికి అయితేనే ఉంటాయి, మనం వీడియోలు చేస్తాం కాబట్టి తెలుస్తాయి మన ప్రాబ్లమ్స్. మామూలుగా వేరే బండ్లకు కూడా వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ అయితేనే ఉంటాయి. నూటలే ఉండాలి. ఇది ఈ ఫిట్టింగ్లన్నీ ఉండేసరికి దాన్ని ఇప్పాలనుకున్నప్పుడు మాత్రం అన్నీ తీయాల్సి వస్తుంది. ఎంత దుమ్ము ఇప్పేటప్పుడే మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత పెట్టేటప్పుడు అంతా నీట్గా కట్టుకొని క్లీన్ చేసుకుంటా ఫిట్ చేసుకుంటా. ఇదే మొత్తం ఇప్పుతారు. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ పోసినప్పుడు మనకి ఈ నుంచి పోస్తారు. ఇప్పుడు ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేస్తాం. ప్రతి దానికి వైరింగ్ చూడండి, BS6లో ప్రతి దానికి సెన్సార్ సిస్టమే. ఇంత తొందరగా ఇంజన్ పని పెడతా అని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బాధ అవుతుంది అసలు. ఇక్కడ చూస్తారు కదా, సెల్ అయితే ఇప్పేసిర్రు ఫ్రంట్ది. మొత్తం ఫ్రంట్లో ఏం లేకుండా అన్ని ఇప్పేస్తారు. రేటర్, కూలెంట్, గీలెంట్ మొత్తం టోటల్ అన్ని కింద బంపర్లు ఇట్లా అన్నీ తీసేస్తారు. మొత్తం ఫ్రీగా అయిపోతుంది. ఆ లోపల నుంచి ఇంజన్ అంతా బయటికి తీసేసి అన్నీ చెక్ చేస్తారు. ఇక ఏమవుతుందో ఏం పోయిందో ఇంకా పోయినా ఏమన్నా అని చెప్పేసి టెన్షన్ అవుతుంది. ఇక్కడ మొత్తం వైరింగ్ అంతా తీసేస్తారు. ఏడి కాడు కూడా వీక్తారు. ఇక ఫ్రంట్ సైడ్లో ఏం ఉంచారు, మొత్తం బంపర్ కూడా ఇప్పుతారు. వైరింగ్ మొత్తం దీంట్లో నుంచి అన్ని దాన్ని సపరేట్ చేసేస్తారు. ఇక నిన్న బర్త్డే అని చెప్పేసి చికెన్ కర్రీ చేసుకున్నాం. ఆ చికెన్ కర్రీ కూడా తినలేకపోయాను నైట్. ఆ బండి పని పెట్టేసరికి టక్ అని సౌండ్, ఆ టెన్షన్లో ఇప్పుడు ఇక్కడ పక్కన అన్నం వండుకున్నాం తిందాం అని చెప్పేసి. ఏం చేస్తాం, ఏ కష్టం వచ్చినా ఏ బాధ కష్టం అయితే మార్చుకొని ఉండలేము కదా. ఇప్పుడంత తింటే మళ్ళీ సాయంత్రం వరకు ఈ పని ఆ పని ఉంటే చేసుకోగలుగుతాం. కష్టాలన్నీ ఈ కుక్కడి బువ్వ కోసమే. ఈ కుక్కడి బువ్వ తినకుండా మనం ఏ పని చేస్తాం. బంపర్ తీసేసారు, వైరింగ్ అంతా కట్ చేసారు. ఇక్కడికక్కడ మొత్తం కట్టప్, మళ్ళీ అన్ని ఫిక్స్ చేయాలి వైరింగ్. మొత్తం చిల్లర ఉండేసరికి వస్తలేవు లైట్లలో వైర్లు అని చెప్పేసి, క్లిప్లు వస్తలేవు, ఫిక్స్ అయిపోయినాయని చెప్పేసి మొత్తం కట్ చేశారు.
ఇదే షోరూంలో వేరే వెహికల్ వితౌట్ వారంటీ వెహికల్ వీళ్ళు సొంత పైసలతోనే ఇంజన్ అనేది కొనుక్కున్నారు. ఈ ఇంజన్ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ రాంగ్ కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్కి రిప్లై ఇచ్చి ఒరిజినల్ కాస్ట్ అనేది చెప్తాను. మనకి ఇంజన్ అనేది మొత్తం టోటల్ ఇప్పేసారు, బయటికి ఒక్కటి తీయడం ఉందన్నమాట. ఇది హైడ్రాలిక్ తోటి దీన్ని లిఫ్టింగ్ చేస్తారు, పైకి కిందకి లిఫ్టింగ్ చేసి బయటికి లాగేస్తారు. ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఇప్పేసారు చూస్తురుగా, మన బంపర్స్ కానీ సెల్ కానీ ఫ్యాను రేటర్లు అన్ని టోటల్ అన్ని పేసారు, పార్ట్స్ అన్ని తీసి పక్కన పెట్టారు. ఇంకా దీనికి సంబంధించిన వైరింగ్ సంబంధించిన పార్ట్స్ కూడా, ఇంకా మిగతా అన్ని పైప్స్, ఐరన్ పైప్స్, పెద్ద పైప్స్ ఉంటాయి కదా, అన్నీ వెనకాల అక్కడ బండి కింద పెట్టారు, ఎందుకంటే మళ్ళీ మిస్ అవ్వకుండా. ఇంకా ఇక్కడ కూడా చూస్తారుగా క్లచ్ ప్లేట్ సంబంధించింది, ఫ్లై వీలు, స్ప్రింగరు మొత్తం అన్ని ఆల్మోస్ట్ అన్ని దింపేసారు. ఇక గేర్ బాక్స్ దింపేసారు అండ్ ఇంజన్ ఒకటి బయటికి లాగాలి అంతే. ఎట్లేదన్నా కానీ వారం పడుతుండొచ్చు, 5 రోజులు అయ్యేదిలో తొందరగా వచ్చినాయి అనుకో పార్ట్స్, తొందరగా అయిపోతుంది. ఈజీగా అయితే వారం రోజులు వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక ఇక్కడ వారం రోజులు ఈ దోమలకి వీటికి ఉండాలంటే ఇంతమంది ప్లేస్ లేదనమాట ఇక్కడ పడుకోవడానికి. మన బండిలో ఉన్నది ఇప్పుడు 3-4 అంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు షోరూములు. అందుకనే మనకు తెలిసిన ఒక బండి వచ్చిందనమాట, బుజ్జన్న తెలుసు కదా, మన వీడియోలో కూడా చూసారు ఇంతకుముందుకు. ఆ అన్న బండి అక్కడ టోల్గేట్ దగ్గర ఆగింది. మేము మాకు ఇట్లా బండి ఇట్లా జరిగిందని చెప్పేసి అనగానే మీ ఇక్కడనే పోతున్నాం కదా వస్తారనంటే వస్తామని చెప్పేసి మేము పోదామని చెప్పేసి ఇక బ్యాగ్ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం. బండిని వదిలిపెట్టి పోవాలంటే ఈ పరిస్థితిలో పోబుద్ది అయితే లేదు, ఇంతమంది వీడు ఉండాలంటేనో కాని పరిస్థితి. అంత మొత్తం డొల్లాస్ అయిపోయింది, ఏడు కాడికి అన్ని పార్ట్స్ ఇప్పేసి. ఇట్లా చూస్తుంటే నా పానం అయితే తక్కువ అవుతుంది బండిని. ఇది ఇప్పుడు ఎప్పుడు తీస్తారో మరి, బయటికి తీసినాక మనకు పార్ట్స్ ఎప్పుడు వస్తాయో వచ్చినప్పుడు మొత్తం టోటల్ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాం మీ ఇక్కడికి. తాత మరి రారాదు మరి ఇద్దరం వద్దు, బండి వదిలిపెట్టి పోవచ్చు ఎప్పుడైనా, బండి ఉండాలి, వాళ్ళని ఒకరు ఉండాలి. మనకి ఇప్పుడు జర్నీలో మేము వెళ్ళేటప్పుడు కూడా మన బుజ్జన్న బండిలో, ఆ బండ్లకి ఏం బండి, అది BS6 బండో BS4 బండో ఏ బండో అంతా మొత్తం అడిగి పోయిన తర్వాత చూపిస్తాం. బండి కథ, బండ్ల జర్నీ, ఆ బండ్లు ఎట్టుంటుంది, మన బండ్లు ఎట్టుంటుంది, ఏం వంటలు చేస్తారో ఏం కథ అనేది జర్నీలు అన్నీ చూపిస్తాం. ఇక చలో తాత పోయేస్తాం మరి, మంచిగా చూసుకో బండి పని. ఏమున్నా సరే ఫోన్ చేయి, ఎమ్మటే మాట్లాడతా, షోరూములతో మాట్లాడి ఆ నుంచి కాల్ కలిపి ఇరిగొట్టి సెట్ చేయించేస్తాం మొత్తం. ఓకేనా? ఇప్పుడు 2 మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మన షోరూమ్ దగ్గర నుంచి 15 కిలోమీటర్లు ఉంది, 150 రూపీస్ అన్నాడు. చలో పోనీ అని చెప్పేసి పోతున్నాం. ఇక అక్కడ భారత్ బంక్ అని ఉంటుంది, ఆ భారత్ బంక్ దగ్గర ఆగిరు అన్న వాళ్ళు, బుజ్జన్న వాళ్ళు. ఆ భారత్ బంక్ దగ్గర వెళ్ళి బండి ఎక్కినాం అనుకో, జర్నీ స్టార్ట్. ఇక అంటే ఒక 3 డేస్ జర్నీ అయితే అనుకో, 3 డేస్ 4 డేస్ అయినా సరే వెళ్ళిపోతాం చిన్నగా ఆడుతూ పాడుతూ. ఎట్లాగే మనకి ట్రక్లో జర్నీ అలవాటే కాబట్టి పోయి అన్నతో పాటు ఆయన కొద్దిసేపు ఇంకోసేపు నడుపుకుంటూ వెళ్ళిపోతాం. వచ్చేసినాం మొత్తానికి. అయితే ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఇదే వెహికల్ రోడ్డు పైన ఆపిర్రు. వెళ్ళిపోడేనో మరి ఏమన్నా పని ఉందో చూడాలి మరి. చీకే ఆగయా చలో, ఎన్నో రోజుల తర్వాత కలుస్తున్నాం బుజ్జన్నని. బుజ్జన్న ఏ బాయ్ ఆపి. అమ్మా ఏంటి వెళ్ళిపోడేనా నడపాలా? అమ్మా ఆర్మీ సీట్లు వేసినావు అన్నీ. 14 టైర్ ఎప్పుడు తీసుకున్నావు? మటనా? ఆదివారం కదా పొద్దునే కరెక్ట్గా 5ంటికి వచ్చాం. ఇదేందా ఇంతలా ఉంది వైరు? అగర్తల నుంచి అల్లుడు ఉన్నాను మొత్తం పైకే, అగర్తల ఇజ్జాలు బండి పోయి ఈడ పని పెట్టింది పో. మంచిది మంచిదన్న, మంచిది చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వస్తాను. అంతేనా? ఇంజిన్ చేసాక ఆయిల్ వస్తాయి పళ్ళకాయ. మీకు పెడితే ఇట్లనే పనులు ఇంజన్ పనులు పెడితే పైన పోయినప్పుడు అంతేనా? రాజాగాడు ఎక్కడ ఉన్నాడన్నా అంటే నాడు సిలిగుడిలో ఆగిపోయారంట బండి అన్నాడు. సరే నేను చేస్తానని చెప్పి ఆ టోల్ గేట్ కట్టి ఈ లోపల మాట్లాడుతున్నాం కానీ టోల్ గేట్ దాటి, అదే లేదంటే తిప్పి వచ్చేవాడు. పోతున్నామనే మేము వచ్చినాం, లేకపోతే మేము పోయేటోళ్ళం కాదు, ఉండేటోళ్ళం. ఎట్లా అన్న బండి పోతుంది అని చెప్పేసి వచ్చినాం, లేకపోతే సపరేట్ బండి కానీ ఉండేటోళ్ళం. 7 రోజులు ఏంది అది దోవలు మామూలుగా నైట్ పడుకోవడానికి ప్లేస్ లేదు, 2 బల్లలు ఉన్నాయి అంతే. 2 బల్లలు ఉన్నాయి, ఆ బల్లల మీద అడ్జస్ట్ కాలేక వదిలే వెళ్ళిపోదాం అని చెప్పేసి బండి ఉంది మనదే అన్నట్టుగా వచ్చేసి చెన్నైకి. అయితే ఇది అటు వేసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చెన్నై నుండి 15 టన్నులు, ఖమ్మం నుండి 15 టన్నులు మళ్ళీ పైకేనా? ఎక్కి నువ్వు పైకే ఇక మొత్తం
మన పిల్లలు చదువుకుంటున్నారు నాన్న, వేరే రూట్కి వెళ్తానికి లేదు. 50,000 5 డబ్బులో 20-30,000 ఉంటాయి చాలు. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆయన పెరుగు తీసుకుందామని, కుండలో పెరుగు. ఏమైంది? పలసగా ఉంది. పలసగా ఉందా? పెరుగు ఎక్కువ తింటారు వీళ్ళకి, పెరుగు బాగా అలవాటు. ఈయన అయినా రాజా అయినా సరే బాగా తింటారు. రాజా కూడా ఏడావుతా ఆడ పెరుగు తీసుకుంటా ఉంటాడు. ఇక్కడ వీళ్ళకి కంటిన్యూ వస్తారు కాబట్టి పెరుగు ఏడు ఉంటుంది అనేది తెలుస్తుంది షాపులలో. దీన్ని రబడీ అంటారు. రబడీ తీయ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, పెరుగుతోనే చేస్తారు. ఇది మటన్ తీసుకుందాం అని చెప్పి ఆపిండు బుజ్జన్న బండి. ఇలా సండే కదా, పొద్దు నుంచి ఏం తినలేరంట. తీసుకుందాం అని అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే ఇక్కడ దొరికింది మటన్. ఎంత అంట కేజీ? 600. తక్కువగా, చాలా తక్కువ. 900 అస్సాంలో. ఫస్ట్ మేము ట్రైన్ టికెటే బుక్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే మాకు ఈరోజు బుకింగ్ చేసుకుంటే రేపు బుక్ అవుతుంది టికెట్, మళ్ళీ ఎల్లుండి ఎక్కాలి మనం ట్రైను. ఇక్కడ నుంచి మనకు 3 days జర్నీ అవుతుంది అనమాట. అందుకనే ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి ఎట్లా బండి పోతుంది కానీ బండి ఎక్కినాం అనమాట. వంట చేస్తారు అన్న వాళ్ళు, అందుకనే ఇటు వచ్చినాం. చూద్దాం రైల్వే స్టేషన్ పక్కనే ఉందని చెప్పేసి. ఇదైతే మనకి ఇది ఎప్పటి నుంచో ఆగి ఉంది అక్కడే. గూడ్స్ ఏముందో మరి అలా లోడ్లు తీసుకోవద్దు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మన 2-3 లారీల లోడ్ పడుతుంది అనమాట ఒక్క బోగిలా. ఎన్ని బోగీలు ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి ఇది కోలాఘట్లో డీజిల్ కొట్టించుకుందాం అని చెప్పేసి ఆపిన అన్నయ్య. ఇక్కడనే మొత్తం ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయ్యి ముందరికి ఏమైనా వెళ్ళి మళ్ళీ వంట ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఈ ముందరికి ఎట్లా అనాలి, నేను ఇక నైట్ నుంచి బండి ఎక్కలే అసలు. ఇప్పుడే ముందరికి జరుపుదాం అన్న వాష్రూమ్ పోయింది కదా అని చెప్పి చూస్తే అది ముందర జరుగుతలేదు. రేకో దీనికి అడ్జస్ట్మెంట్ లేదా అయింది. టాటా బండి కొంచెం పికప్ బాగుంటుంది, మూమెంట్. బండి గిట్ల అనగా రొయ్యి అనుకోదు. అమ్మ డోర్ వస్తలే. సరే బండి ఉంది కదా. ఈ రూట్లో ఏమవుతుందంటే వేరే వాళ్ళు బండి నడపాలంటే ఆథరైజేషన్ లెటర్ ఉండాలి, డ్రైవర్ ఆథరైజేషన్ లెటర్ అని చెప్పేసి. ఇది తెలిసిందే కలకత్తాలో లొల్లి. ఇప్పుడు తగ్గింది పోలీసు వాళ్ళు టార్చర్. వచ్చేటప్పుడు ఒక్కరు ఆపలే అన్న, తీసేసారు. బీజేపీ వచ్చిన తర్వాత అన్నీ తీసేసారు. అంతకుముందుకు మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఈ అడుగడుగున పోలీసు వాళ్ళేనా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్వరు లేరు. ఆ టోలియర్ దగ్గర కూడా ఘోరంగా తగ్గిపోయింది. మాకు నైట్ నుంచి ట్రై చేస్తా ఉన్నా బండి ఎక్కినప్పటి నుంచి. బండి ఇస్తారేమో అంటే అసలు బండి ఎత్తలేడు మాకు. నైట్ కంటిన్యూ వచ్చారు నిద్రపోకుండా. అగర్తల నుంచి ఇక్కడ దాకా ఏడ బండి ఆపకుండా వచ్చారు. మళ్ళీ నిద్రపోకుండా అట్లా నడుపుతూనే ఉన్నారు ఇద్దరు. ఆయన కోసేపు నడుపుతుండే, అన్న కోసేపు నడుపుతుండు. అన్న కోసేపు నడుపుతుండే, అన్న కోసేపు నడుపుతుండు. మాకైతే బండి ఇస్తలే, ఇద్దరే. ఇప్పుడు ఏం చేసినా నేను బంక్ డీజిల్ కొట్టిస్తుంటే బండి ముందర పెట్టానంటే ఇక ఎక్కి సీట్ దిగలే. ఇక అట్లా ఉంది మనకి. ఏదైనా బండి ఎక్కితే అది నడిపిన దాకా మెర అంటది. ఏమో ఎప్పుడు ఇస్తారని. ఆంధ్ర పోయిన దాకా సీటే దిగాను. ఇక టాటా బండి మంచిగా అనిపిస్తుంది నడుపుతుండే. అది నడిపి వేరేది నడిపితే ఈ సిగ్నల్ కాడ లొల్లి. సిగ్నల్ పడంగానే బండి ఆపాలి. ఇంత దాటగానే ఉరికొస్తూనే ఉంటాడు ఇక మామయ్య రయ్య. సీట్కి అడ్జస్ట్మెంట్ లేదంట. ఇది మెత్త వేసుకోవాలి వెనకాలంగా పొట్టోళ్ళు వస్తే. వెస్ట్ బెంగాల్లో ఉన్నాము మనం. నెక్స్ట్ ఒరిస్సా ఎంట్రీ అవుతాం. ఇక్కడ డీజిల్ కొట్టించుకుంటున్నాం. ఇక్కడికి అక్కడికి ఒక 2-3 రూపీస్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట డీజిల్ రేటు. అందుకని ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటారు. దీనికి వచ్చేసి 2 ట్యాంకులు ఉన్నాయి.
వాస్తవానికి డీజిల్ రేట్ మొత్తం పెరిగిపోయింది ఎక్కడైనా సరే. పెరిగిపోయినందుకు మనకి షార్టేజ్ కావద్దు. కొన్ని బంకులలో ఇప్పటికి కూడా షార్టేజ్ ఉందన్నమాట. మనకు ముందరికి వెళ్తే మొత్తం షార్టేజే. అందుకనే 2 ఫుల్ ట్యాంకులు కొట్టిస్తారు. యాక్చువల్లీ దీనికి 300 లీటర్లు డీజిల్ ట్యాంక్ వచ్చింది. ఇంకోటి ఎక్స్ట్రా ఇటు సైడ్ పెట్టించారు అనమాట 200. మొత్తం 500 లీటర్లు పడుతుంది. అటు సైడ్ ఫుల్ చేసాడు, మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ ఫుల్ చేస్తారు. ఇక్కడ రేట్ ఎంత అవుతుందా? ఎంత ఉంది రేటు? 100 రూపాయల 44 పైసలు ఉంది. ఇంతసేపు బండి స్టార్ట్ చేసి అట్నే ఉంచినాం. తాళం ఆఫ్ చేయకుండా కానీ మనం కింది దిగి మన పని మనం చేసుకుంటుంటే అది బండి కూల్ అయిపోయిన తర్వాత దాని ఎయిర్ తీసేసుకున్న తర్వాత బండి ఫ్రీ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఒక అన్న ఉన్నాడు, సబ్స్క్రైబర్ అన్న, ఇందాక కలిసిండు. వాళ్ళు 2 బండ్లు బీడియాకు బండ్లు తీసుకుపోతారు. రాణి ఏం పోయింది? ఎట్లా మరే? మెకానిక్ షెడ్ ఉంది. ఓ ఏమైనా చెప్పిస్తారా? ఒరిగిపోతే ఎంత తీసుకురా అన్న? ఇప్పుడు ఇది కట్టియాలంటే 4500. ఫస్ట్ కట్టిన కాడ 15000. మామూలుగా లోడ్ వేసి కట్టినాను. వామ్మ. మళ్ళీ పోయి కట్టినందుకు 4500. మళ్ళీ ఇక్కడ అడిగితే 3000 అంటే 3 బాళ్ళం కలిసి చూసిరుగా. బీడాకు లోడ్లు తీసుకుపోతే ఇట్లుంటుంది రిస్క్ రోడ్డు మీద. మన టోల్ గేట్ల కాడ ఇబ్బంది, ఏడవైనా ఇబ్బంది. పట్టిందా? 30,000 అంటాడు. వామ్మ, 30,000 అంట. అదే 30,000 అంటా ఉంటే వద్దురా బాబు ఆపుతామని చెప్పి ఒక అరగంట ఆపినాక వాడు ఇంకోటి వచ్చి జాగ్రత్తగా తీసుకుని పెట్టుకోవాలి. ఈ లోపల ఆర్టీఓ వచ్చి రెడీ పెట్టుకున్నాడు. ఎంత కట్టారు ఆర్టీఓలకి? మొత్తం 8,000 అయిపోయింది. మొత్తం 8,000 అయినాయంట. ఒరిస్సా దాటి వెస్ట్ బెంగాల్ ఎంట్రీ అయితే అందుకే రైలు గేట్ల కాడ ఆడే ఇబ్బంది కదా. గేట్ల కాడ కూడా పగిలిపోతుంది. శివుడి గేట్లో అదే భయం వస్తుంది. ఈ ట్రిప్ హైట్ వచ్చినాయి 3 బండ్లు. ఇంకా రావు మరి. పట్టాలు కూడా ఎక్స్ట్రా ఉంటాయి. 10 పట్టాలు ఒక్కొక్క బండికి 10 పట్టాలు. 2 తాళ్ళు, 10 పట్టాలు, 2 తాట్లు, 60 రింగులు. మాకు పట్టాలు మలిసరికే 3 గంటలు పడుతుంది. తాళ్ళు లాక్కొని పట్టాలు మలిసరికి. రెండు ట్యాంకులలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించినాం కదా. ఒక్క ట్యాంక్ ఫుల్ చేపిస్తే మనకి 70 రూపాయలు టోకెన్ ఇస్తారు. 2 చేయించినా కూడా 2 టోకెన్లు ఇచ్చారు. ఇక్కడ హోటల్లో ఏదంటే అది తినొచ్చు అంట. మనం ఎట్లాగో మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా, మనం ఈయన లంచ్ చేసిపోదాం 2 టోకెన్ల మీద అని చెప్పేసి వచ్చినాం. కాదు డ్రింకులు కూడా తీసుకోవచ్చుగా మరి. ఇంకేంది డ్రింక్స్ తీసుకుందాం. బట్ అన్న వాళ్ళు టైర్ ఇప్పుతురు. ఒక సైడ్ అరుగుతుందంట. సైడ్ అరుగుతుంది అన్న, బయట సైడ్ కూడా 2 టైర్లు ఒక సైడ్ అరుగుతున్నాయి. ఒక సైడ్ అడితే ఇటు సైడ్ అడితే అటు తిప్పేయాలన్నమాట. అటు సైడ్ అడితే ఇటు తిప్పేయాలి. అప్పుడు సమానం అవుతుంది. ఇక టైరు పర్ఫెక్ట్ అరుగుతుంది. ఈ గిత్త పని కోసం ఇప్పుడు మొత్తం టైర్ ఇప్పేసి మళ్ళీ దీన్ని తిప్పేసి అవతలకి వేసేసి అప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఎండకు చూడు అన్నకు చెమటలు ఎట్ట కడుతున్నాయి. మా డ్రైవర్ల పరిస్థితులు ఇట్లుంటాయి. మొత్తం ఒళ్ళంతా చెమట, స్నానం చేసినట్టు అయిపోయింది పానం అంతా. మొత్తం పని చేయకపోతేనో నీళ్ళు కారుతా ఉన్నాయి. ఇక పని చేస్తే ఎట్లుండదు చూడు. స్నానం చేయకపోయినా ఏం కాదు, సబ్బు రుద్దుకొని ఆ పని చేస్తే కథం స్నానం అయిపోతుంది. రీచ్ అయిపోయినాం. బండి అక్కడ ఆపేసి యువతల సైడ్ వస్తే మనకి ఇక్కడ పార్ట్స్ దొరుకుతాయి అంట. బండికి కావాల్సిన పార్ట్స్ ఏదైతే చాసిస్ సంబంధించినవి కానీ మెయిన్ పార్ట్స్, పెద్ద పార్ట్స్ ఉంటాయి కదా. అక్కడ చూస్తున్నారు రోడ్ మీద బుజ్జన్న చూస్తుండు. వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళకి పార్ట్స్ కావాలంట. సరే చూద్దాం దా అని చెప్పేసి అంటే పోతున్నాం. ఇక చాసిస్ అంటే ఇది సపరేట్ పార్ట్ దొరికితే క్రెయిన్తో మన బండి మీద తీసుకొని పోవచ్చు. సైజు ఇట్లా అన్నీ సరిపోతుంది అనుకుంటే మన బండికి. క్యాబిన్లు కావాలంటే క్యాబిన్లు కూడా దొరుకుతాయి ఇట్లా సెకండ్ హ్యాండ్లో. మాకు కావాలి రికవరీ సర్వీస్ అంట. అసలు దొరకని పార్ట్ అంటలేదు. అన్నీ ఏది కావాలన్నా చిన్న నట్టుతో సహా ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అన్నీ సెకండ్ హ్యాండ్ పార్ట్సే. ఇక మనకు షోరూమ్లలో దొరకంది కూడా ఇక్కడ దొరుకుతుంది. దోలాడుకుంటే ఎమర్జెన్సీ పార్ట్ కావాలనుకుంటే క్యాబిన్ల కాంచి నట్ల కాంచి అన్నీ ఎవ్రీథింగ్ ఇంజన్తో సహా, చిన్న కేబుల్ కూడా పైపులతో సహా, రిమ్లు, డెస్కులు, గిస్కులు, ఓట్లకు బ్యాటరీలు అన్నీ, ఏసీ పైపులు కూడా. ఓకే, మనం ఇప్పుడైతే కట్టకు వచ్చేసినాం. విరూప బ్రిడ్జి పైన ఉన్నాం. ఇక్కడ చూస్తారు కదా మంచిగా. పొద్దున్నదాకానో ఫుల్ ఎండ కొట్టింది. ఇప్పుడు హాయిగా చల్లగా గాలి వస్తుంది. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నాం మంచిగా. 4 ఉన్నాం బండిలో. 4కి మస్తు ఇబ్బంది అవుతుంది క్యాబిన్లో. ఈ చిన్న క్యాబిన్లో ఏమవుతుందంటే పడుకోవడానికి సీటింగ్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. మన దాంట్లో కొంచెం పెద్దగా అనిపిస్తుంది సీటింగ్. ఇక్కడ దీంట్లో చిన్నగా ఉన్నది. మా రమణన్న, బుజ్జన్న, నేను ముగ్గురం కంటిన్యూగా జర్నీ చేసుకుంటూ పోతున్నాం.
ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల కింద ఇచ్చిండు నాకు. ఇదంతా కటకు భువనేశ్వర్ అన్ని దాటేసి మనం బార్డర్ దాటేసి ఏపీకి ఎంట్రీ అయినా అంటే ఇక హుషారు ఎక్కువ అవుతా ఉంటుంది, ఇంటికి పోతుండే. ఇది కొమ్మ అంటారు, ఇది చూస్తారు ఆ లిఫ్ట్ ఎక్సెల్ది ఐరన్ రాడ్ సంబంధించింది. ఇది కొమ్మ, ఇగో ఇది రీపోయింది. వీళ్ళు ఉంటాయి అన్నమాట, అది నట్లు 2 రీపోయింది, డ్యామేజ్ అయిపోయినాయి, పాతపడి రీపోయినాయి. ఏం చేస్తాం ఇక ఇప్పుడు కట్టుకొని లిఫ్ట్ లేపుకొని పోవాలి. మొత్తం ఏడ కట్టాలి, కడతావా? నేనే నడుపుకుంటూ వస్తున్నా. ఈ స్పీడ్ బ్రేకర్లు ఇది ఏంటి సర్వీస్ రోడ్లు వచ్చినాయి, ఈ హైవేలో రాట్టావు, అక్కడ వర్క్ జరుగుతుంది చూస్తున్నా, బండ్లన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. అలా మొత్తం అన్ని స్పీడ్ బ్రేకర్లు గుంతలే ఉన్నాయి. ఆ గుంతలల్లో చిన్న మంచిగా వస్తున్నావు. సరే సడన్గా ఒకసారి కిచకిచ అని సౌండ్ వస్తుంది. ఇంకమ్మ ఏంది టైర్ గిట్లా వలిగిందా, గట్ట సపోర్ట్ వస్తుంది అని స్లో చేసి చూసేసరికి ఈ టైర్లు మొత్తం ఇట్లా తిరిగి ఉన్నాయి, రన్నింగ్లోనే ఇట్లా కనిపిస్తున్నాయి. అరే ఇట్లా వంగి చూస్తే అబ్బాయి కొమ్మి రీపోయినట్టుంది రా ఆయన అనుకున్నాం. అన్నట్టే కింది దిగి చూసరికి కొమ్మి రీపోయింది. అవతల సైడ్ టైర్ అయితే మొత్తం రాసుకపోతుంది. ఇక ఇది బాగానే ఉంది కానీ అది రాసుకపోయింది, క్రాస్ అయిపోయింది. మన ఒకవేళ మన లిఫ్ట్ దింపినా కానీ దిగకుండా అటు ఇటు పోకుండా దాన్ని తారు పెట్టి కట్టేస్తుంది అన్న. రన్నింగ్లో పోతుంటే ఏమవుతుంది, అటు ఇటు ఊగి గుద్దుకుంటా ఉంటుంది ఈ టైర్కి. దీన్ని గుద్దుకొని చూసుకున్న ఈ టైర్ వలిగిందనుకో మళ్ళీ లేని కదా బిర్రుగా దానికి మంచిగా శాసిసి దానికి రెండింటికి జాయిన్ చేసి బిర్రు కడితే అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇక ఏం చేస్తాం, ఈ రన్నింగ్లో పోతుంటుంటే గిట్లనే ప్రాబ్లమ్స్ పెడతా ఉంటాయి. ఇది మొత్తం రాసుకుపోయి పైన అంతా తెప్పలు లేచిపోయింది. కైగా ఇదే సప్పుడు ఇట్లా క్రాస్ అయిపోయేసరికి దీన్ని మొత్తం రుద్దుకపోయింది టైరు. ఊతుంది ఇట్లా బండి ఊతుంది, ఎందుకు ఇట్లా ఊతుంది? ఏందన్నా ఓడి దింపారు రేపినా ఓడి దింపారు మరి నేను దింపలే, దాన్ని ముట్టుకోలే. అసలు దాన్ని ముట్టుకోలేదు. అనకాపల్లికి వచ్చేసినాం. ఇక్కడ మంచి కూరగాయలు తీసుకొని అక్కడ రవణన్న మంచిగా బంకులో వంట చేస్తాడంట. ఏడా వెనకాపరం ముందా సీటు పీట మొత్తం దీనికి పోతుంది. ఇక్కడ కూరగాయలు తీసుకొని చేపలు ఉన్నాయి, చేపలు తీసుకుందామని వచ్చినాము. ఇక్కడ చూస్తారు కదా, ఇక కొన్ని ఉన్నాయి చేపలు కానీ డబ్బాలు ఉన్నాయి. కొర్రమీన్లు అంట. బుజ్జి అన్న మంచి సెలెక్షన్ చేస్తుండే ఇప్పుడు. ఉండే అమ్మో పోద్దా. కొర్రమీన్లు తీసుకుంటున్నావు చూస్తారు అయ్యా. కొర్రమీన్లు అంటే కంసులు అంటే కూడా ఇయ్యనా? కంసలు దీంట్లో ఓన్లీ సెంటర్ ముళ్ళే ఉంటుందంట. ఏం కాదులే అంటే బుజ్జన్న అయితే చేపలు కట్ చేస్తుండో. ఆంటీ పాపం కష్టం అవుతుందని చెప్పేసి ఆంటీకి కష్టం తగ్గిస్తున్నాను అనమాట. రావాలి బాబు రావాలి, అగ్గువ చేపలు అగ్గువ. రావాలి 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 బాబు రావాలి. కిలో 800 కొర్రమీన్ 800 కిలో 800 కిలో రావాలి. ఇది అగ్గువ నీట్గా ముక్కలు కొట్టిచ్చేస్తాం. ఫ్రెష్గా చేపలు తీసుకున్నాం. కొర్రమీన్లో దగ్గరుండి బుజ్జాననే ఆయననే కట్ చేసాడు అనమాట. మంచిగా నీటి ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఫ్రెష్గా చేయించుకొని పోతున్నాం. మళ్ళీ బండి అక్కడ పెట్టుకున్న తర్వాత పార్కింగ్లో మళ్ళీ నీట్గా ఉప్పు వేసి కడుక్కోవాలి. తేటగా కడుక్కొని అప్పుడు వంట చేస్తాం. వంట కూడా బుజ్జాననే చేస్తాడు. మంచి చేపల కర్రీ చేస్తాడు. చాలా ఫేమస్. ఇక ఆ హోటల్ పెడితే మాత్రం 10 రోజుల్లో వైరల్ అయిపోతుంది హోటల్. అట్లా చేస్తాడు కర్రీ. ఎందుకంటే నేను తిన్నా ఆల్రెడీ. చేపల కూర బాగా చేస్తాడు. ఎందుకంటే ఇటు సైడ్ ఏపీ సైడ్ ఉండేటోళ్ళకి బాగా అవగాహన ఉంటుంది అనమాట చేపల కూర ఉండడంలో. అట్లా బుజ్జన్న దాంట్లో మెయిన్ అనమాట. ఇక మామూలు ఒక 10-20 మంది నేను ఉండగా తిన్నా. కాకపోతే బుజ్జన్న స్టైల్ వేరే స్టైల్ ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. టేస్టీగా వస్తుంది అనమాట కర్రీ. కొందరు చేతులలో ఉంటుంది అదంతా కూడా.
అట్లా బుజ్జన్న చేతి వంట బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందో ఏందనేది చూపిస్తా. ఆంటీ కూడా మనకు బాగానే రేటు అడిగిన రేటుకి ఇచ్చింది తక్కువకే. కిలో 800 చెప్పింది, 650కి 2 చేపలు ఇచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనకి ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాం. అండ్ మేము హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మాకు తెలిసి మేము ఒక లగ్జరీ బస్ అయితే బుక్ చేసుకుంటాం. లగ్జరీ బస్ జర్నీ కూడా చూపిస్తాం అనమాట. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకొక 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే మనకి 2 మిలియన్ కంప్లీట్ అయిపోతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్. ఇప్పుడు మనం బంక్లోకి వెళ్ళిన తర్వాత చేపల కర్రీ ఎలా చేసుకుంటామని చూపిస్తాం. అండ్ మేము వెళ్ళేటప్పుడు లగ్జరీ బస్సు బుక్ చేసుకుంటాం, వాల్వో కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా లగ్జరీ బస్సులో జర్నీ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాం అనమాట హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్. ఇప్పుడు మళ్ళీ అను, జై డ్రైవర్.